కంచెగచ్చిబౌలి ఇష్యూ ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారిందట. ఈ ఇష్యూను హ్యాండిల్ చేయడంలో సర్కార్ విఫలమైందా? అందుకే ఇన్ఛార్జి రంగంలోకి దిగారా? ప్రభుత్వం వల్ల కాని పని ఇన్ఛార్జితో కంప్లీట్ అయిందా? ఇంతకీ హైకమాండ్ చేసిన ఆ ఆలోచన ఏంటి? మీనాక్షి నటరాజన్ అమలు చేసిన అసలు ప్లాన్ ఏంటి? వాట్ ది స్టోరీ? కంచె గచ్చిబౌలి భూ వివాదం ప్రభుత్వాన్ని తీవ్ర అప్రతిష్ట పాలు చేసిందనే చెప్పుకోవాలి. భూమి ప్రభుత్వానిది అయినా ఎక్కడో తెలియని చిన్న పొరపాటు వల్ల ఇష్యూ రాజకీయ కోణం వైపుకి వెళ్లిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో కూడా కంచె గచ్చిబౌలి భూ వివాదం దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడంతో పాటు హెచ్సియు విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికులతో చర్చలు జరిపేందుకు 3 మంత్రులతో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఎపిసోడ్లోకి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎంటర్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంచె గచ్చిబౌలి ఇష్యూపై 3 రోజులుగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఇన్ఛార్జి నటరాజన్. మరోవైపు మంత్రుల కమిటీతో చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వం చేయాల్సిన పనిని ఇన్ఛార్జి ఎందుకు చేయాల్సి వచ్చిందనే అసలు ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదట. మీనాక్షి నటరాజన్కు విద్యార్థులు, ప్రజా సంఘాలలో మంచి ఇమేజ్ ఉంది. దీనికి తోడు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఢిల్లీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఏఐసీసీ ఆరా తీసిందట. ఈ మేరకు నటరాజన్ 2 వర్గాలకు నచ్చజెప్పగలదనే నమ్మకం ఢిల్లీ నాయకత్వానికి ఉందట. దీంతో ఇన్ఛార్జిని రంగంలోకి దింపింది అధిష్టానం. అందుకే మంత్రుల కమిటీ స్థానంలో విద్యార్థులు, ప్రజా సంఘాలతో నటరాజన్ చర్చలు జరిపారు. ఈ చర్చలకు ముందు, తర్వాత మంత్రుల కమిటీతో నటరాజన్ భేటీ అయ్యారు. దాంతో ఇన్ఛార్జి పూర్తి వివరాలతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వనుందని సమాచారం. మరోవైపు సెక్రటేరియట్లో మంత్రుల కమిటీతో ఇన్ఛార్జి భేటీ కావడాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. అయినా రాష్ట్ర నాయకత్వం ప్రతిపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ సమస్య పరిష్కారమే ఇంపార్టెంట్గా భావించింది. ప్రజా సంఘాలు, విద్యార్థులను ఒప్పించగలిగితే సమస్యకు పరిష్కారం లభించినట్టే భావించింది. ఇందులో భాగంగా వరుస సమావేశాలు నిర్వహించిన నటరాజన్ మంత్రుల కమిటీకి విద్యార్థులు చేసిన డిమాండ్స్ని తెలిపారు. ముందుగా హెచ్సియు విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని సూచించారు. వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేసులు ఎత్తివేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజా సంఘాల డిమాండ్స్, అభిప్రాయాలను కమిటీ సభ్యుల ముందుంచారు మీనాక్షి. ప్రస్తుతం సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చే వరకు ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని మీనాక్షి నటరాజన్ కమిటీ సభ్యులు డిసైడ్ అయినట్టు సమాచారం. మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో కంచె గచ్చిబౌలి భూ వివాదం కాస్త సైలెంట్ అయ్యిందనే చెప్పుకోవాలి. హెచ్సియు విద్యార్థులకు ఎన్ఎస్యుఐ ఇచ్చిన నోటీసులపై ఆమె సీరియస్ అయ్యారు. అలాగే విద్యార్థులతో, టీచర్స్తో, ప్రజా సంఘాలతో మాట్లాడి వారు చెప్పిన వెర్షన్ వినడంతో పాటు వారు చెప్పిన డిమాండ్స్పై ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమస్యకు కాస్త బ్రేక్ పడినట్టయింది. మరి సుప్రీంకోర్టుకి ఇచ్చే నివేదిక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? అప్పుడు మీనాక్షి పాత్ర ఎలా ఉంటుంది అనేది చూడాలి.